హాయ్ హలో నమస్తే శ్రవ కుకింగ్కి స్వాగతం. ఈరోజు మనం చాలా రుచిగా ఉండే గుత్తి వంకాయ కూర ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. గుత్తి వంకాయ కావాల్సిన పదార్థాలు: కట్ చేసి పెట్టుకున్న వంకాయలు, టమాటాలు, ఉల్లిపాయ, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, పసుపు పొడి, ధనియాల పొడి, కారము, ఉప్పు, జీలకర్ర, ఎండు కొబ్బరి, వేరుశనగపప్పు. ప్యాన్ పెట్టుకొని వేరుశనగపప్పు, ఎండు కొబ్బరి వేసుకొని వేయించుకోవాలి. వేయించి పెట్టుకున్న వేరుశనగపప్పు, ఎండు కొబ్బరి, అదేవిధంగా ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, మిరప్పొడి, సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఈ మసాలా పేస్ట్ను వంకాయల్లో నింపుకోవాలి. నింపుకొని పక్కన పెట్టుకోవాలి. వంకాయలకైతే మసాలా ఇందుకు నింపేసి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు అదేవిధంగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వీటెక్కినాక ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. అదేవిధంగా మనం మసాలా నింపుకున్న వంకాయలు ఆయిల్లో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలపాలి. మసాలా బాగా కలుపుకొని మూత పెట్టి లోపల మసాలా బాగా కలిసే వరకు 10-15 నిమిషాలు ఉడికించుకోవాలి. మసాలా పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. అదేవిధంగా టమాటా ముక్కలు వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. చివరగా కొత్తిమీర వేసుకోవాలి. ఈ విధంగా ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది. ఈ గుత్తి వంకాయ కూర వేడి వేడి అన్నంలోకి తింటే చాలా రుచిగా ఉంటుంది. అదేవిధంగా చపాతీలోకి కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.